మనోవైకల్యం, లాంగ్ టర్మ్ మెంటల్ డిజార్డర్, అనుమానాలు, భ్రమలు, బ్రేక్డౌన్, అదే ఒక థాట్, ఎమోషన్, ఆ బిహేవియర్, ఆ రిలేషన్ కట్ అయిపోతుంది. ఆ మానసిక భ్రాంతిలో ఉంటారు. అసలు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఊహించుకుంటారు. ఎవరో వీరిని చంపుతున్నట్టు ఆ మనుషులు వారికి మాత్రమే కనపడతారు, ఇంకెవరికి కనపడరు. మళ్ళీ తిరిగి వారిని చంపే ప్రయత్నం కూడా చేస్తారు వీళ్ళు. జెనెటిక్ డిజార్డర్స్, లేని స్పర్శ, వాళ్ళకి ఎవరో టచ్ చేసినట్టు, పట్టుకున్నట్టు, కొడుతున్నట్టు అనిపిస్తుంటుంది. రియల్గా వాళ్ళు ఫీల్ అవుతారు కూడా. డిప్రెషన్లో ఉంటారు, ముభావంగా ఉంటారు. అలాగే అగ్రెసివ్గా, వైలెంట్గా ఉంటారు, చాలా వైలెంట్, విపరీతమైన కోపం, టాచికార్డియా, ఆ గుండె వేగంగా కొట్టుకోవటము, యాంగ్జైటీ, ఆదుర్ద, హై బీపీ, ఇన్సోమియా అంటే నిద్ర లేకపోవటం, డెలీరియం అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటము, పెరనోయా అంటే మతి స్థిమితం లేకపోవటము. ఇటువంటి లక్షణాలు కనుక తీవ్రంగా ఉంటే వెంటనే ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ, మీ పిల్లలు కానీ ఎవరైనా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే డోపమైన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతే అప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఒకసారి మనం చూద్దాం.